సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. జిల్లాల వారీగా కళాకారులకు కార్డులు పంపిణీ చేస్తామన్నారు మంత్రి రోజా. ప్రతిపక్షాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కళాకారులను పట్టించుకోలేదని, సీఎం జగన్ ప్రభుత్వంలోనే వారికి తగిన గుర్తింపు లభించిందన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ దొంగలంతా ఒక్కటవుతున్నారని, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని మంత్రి రోజా సూచించారు. జగనన్న వెనక జగనన్న విజయం కోసం మా ఉషమ్మతో పాటు కళాకారులందరూ కూడా కదం తొక్కాలి. 2025 జగనన్న వన్స్ మోర్ అన్న విధంగా మనమందరం కూడా జగనన్న కోసం పనిచేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన వాగ్దానాల్లో 99% ఎలక్షన్స్ ముందే పూర్తి చేసిన ఘనత కలిగిన జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు జగనన్న చిన్నోడు, అనుభవం లేదని చంద్రబాబు నాయుడుకి ఇస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి ప్రజలకు చేయాలంటే డబ్బు లేదన్నాడు. ఏ విధంగా 100 కోట్లు దోచుకొని హైదరాబాద్ లో దాచుకున్నాడో ఇప్పుడే మీరు కళ్ళారా సోషల్ మీడియాలో చూసుంటారు. మళ్లీ కనుక ఆ దొంగలు వస్తే సంక్షేమ పథకాలు ఉండవు, అభివృద్ధి పథకాలు ఉండవు, ప్రజలకి విద్య ఉండదు, వైద్యం ఉండదు, కళాకారులకి అన్నం ఉండదు. సో అలాంటి కష్ట పరిస్థితి మళ్లీ రాకూడదంటే ఆ దొంగలు ఎవరైతే ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కి ప్యాక్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.